బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్ల పాలనలో చేసినంత విధ్వంసం ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్కు లేదన్నారు. దమ్ముంటే రైతుల సమస్యపై చర్చించేందుకు కేసీఆర్ను తీసుకురావాలంటున్న ఆది శ్రీనివాస్తో మా కరీంనగర్ ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. ప్రతి సవాళ్ళ పర్వం నడుస్తూ ఉంది. ఇక రాజకీయ వర్గాల్లో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఖచ్చితంగా రైతులకు మేలు చేసింది మా ప్రభుత్వమే, గత ప్రభుత్వమే అని చెప్తా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తిగా గతంలో చూసాము, ఖచ్చితంగా రైతులకు మేలు చేసింది మేమే అంటూ కూడా ఆయన సవాల్ను నేను స్వీకరిస్తున్నాను, కాసేపట్లోనే నేను మీడియా పాయింట్ వద్దకు వస్తున్నాను రండి అంటూ కూడా సవాల్ విసిరిన నేపథ్యం కనబడుతుంది. మొత్తానికైతే రైతులకు ఎవరు మేలు చేశారు? మనతో పాటు మాట్లాడడానికి ప్రభుత్వ విప్ ఆసీన్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా గతంలో మేము 10 సంవత్సరాల్లో అద్భుతంగా మేము రైతులకు మేలు చేశామనేది కూడా కేటీఆర్ చెప్తా ఉన్నారు. అసలు ఎవరు మేలు చేశారంటే ఏం అద్భుతం చేశారు కేటీఆర్? వరేస్తే ఊరన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రాసులు పోసి కొనుగోలు చేయమంటే ఢిల్లీకి పోయి ధర్నా చేశారు మీ ప్రభుత్వం కొడాలని చెప్పని. రైతు రుణమాఫీ అని చెప్పి పావలా వడ్డీ కూడా కాని సందర్భం. అసలు రైతులకు ఇబ్బంది జరిగిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే, రైతుకైనా ప్రయోజనం చేకూరిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే. ఆనాటి నుంచి ఈనాటి వరకు జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలుకుంటే ఈరోజు నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, శ్రీరామ్ సాగర్ కానీ, ఎంఎండి కానీ, ఎల్ఎండి కానీ, నిజాం సాగర్ కానీ, ఇక్కడ మీరు చెప్పుకుంటూ అనేక ప్రాజెక్టులు రైతుల ప్రయోజనం కోసం నిర్మాణం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ పేట అధికారులకు వచ్చిన కేసీఆర్ కేవలం కాళేశ్వరం కట్టిండు, వాళ్ళ హయాంలో కూలింది. 1,00,000 కోట్లతో కట్టిన గొప్పలు చెప్పుకొని అంతర్జాతీయ స్థాయి మీడియాలు తీసుకొని వచ్చి ఓహో ఆహా అన్నారు. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పండిన పంటను చూపించి ఒక కాళేశ్వరం నీళ్ళతో ఇంత పంట మేము పండించినాం అన్నారు. మొన్నటి రోజు కాళేశ్వరం చుక్క నీరు 2 పంటలకు మొత్తం నీళ్లు వచ్చినట్టు సముద్ర జలాలకు పోయినాయి. చుక్క నీరు వాడకుండా ఈరోజు 1,64,000 మెట్రిక్ టన్నులు ఇక్కడ దేశంలోనే బ్రహ్మాండంగా పండించినాం కాళేశ్వరం లేకుండానే. అంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించినటువంటి ప్రాజెక్టులు కదా. ఈరోజు ఈ 16 మాసాలు ఇంచు 18 మాసాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి 1,00,000 కోట్ల పైచిలుకు రైతాంగాని కోసం ఏర్పాటు చేసి 25,00,000 కుటుంబాలకు 2,00,000 లోపు రుణమాఫీ చేసినాం. ఈరోజు మొన్నటి రోజు 9 రోజులు 9,000 కోట్లు రైతు భరోసా ఇచ్చినాం. 10 ఏళ్లలో అకాల వర్షం వల్ల నష్టపోతే కనీసం అనా పైసా నష్టపోయిన రైతుకి ఇవ్వలే. ఆనాడు ఇచ్చినాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్నాం 10,000 రూపాయలు ఎకరాకు. రైతుకు సన్నవడ్లు పండిస్తే 500 బోనస్ ఇచ్చాం. అంతకుముందు మక్కలకి ఇబ్బంది అయితే రాజశేఖర్ గారు 500 బోనస్ ఇచ్చాడు. ఈరోజు రైతుకే ఇబ్బంది అవుతుందని చెప్పంటే రైతును రారాజుగా చూడాలని చెప్పంటే లక్ష్యం అవుతుందో అది కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యేలో మొదలైంది. రైతు కూడా తెలుసు ఈరోజు మా ప్రయోజనాలు కాపాడడానికి పెద్దపీట వేసి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నాడు రాజశేఖర్ గారు. ఈరోజు రాజశేఖర్ గారి జయంతి సందర్భంగా మా ప్రాంతంలో ఇక్కడ 1737 కోట్ల రూపాయలు శ్రీపాద్ ఎల్ఎంపీఎల్ ప్రాజెక్టు ద్వారా స్టేజ్ 2 ఫేజ్ 1 మంజూరు చేసి 2005-6 సంవత్సరంలో ఇక్కడే మల్యాల్లో సభలు పెట్టినప్పుడు ఈరోజు వారిని గుర్తు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ప్రాధాన్యత క్రమంలో అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకి ఇచ్చే ప్రాజెక్ట్ మేము ముందేసుకున్నాం. మేము ఆడంబరాలకు పోతలేము. వాళ్ళు అవినీతి అక్రమాలు ఈరోజు కాళేశ్వరం ఏటీఎంగా మార్చుకున్నారు, కాళేశ్వరం కామదేవునిగా మార్చుకున్నారు. ఏమైంది కాళేశ్వరం? ఏమైంది అంటారు కాళేశ్వరం? గొప్పలకు చెప్పుకున్నారు తప్ప ఈరోజు కేటీఆర్ గారు ఏదో ప్రెస్ క్లబ్కి వచ్చి సవాల్ విసరడం కాదు, అసెంబ్లీకి రమ్మంటున్నాం. మేము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సవాల్ ప్రతిపక్ష నేత కేసీఆర్ గమ్ము నుండి కేటీఆర్ రావడం. కేటీఆర్ని ఎవరు రమ్మన్నాడు? కేటీఆర్ని ఎవరు అడిగిండు? నీ సవాల్ ఓటు విసిరిండు. నువ్వు సవాల్ విసిరితే ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం ఏముంది? నీ స్థాయిలో సరిపడే వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీలో అనేక మంది ఉన్నారు నాలాంటి వల్ల. ఇప్పుడు కేటీఆర్ తనకు తాను ఎందుకో రోడ్డు మీద పడుతున్నాడు, గుండెలు బాదుకుంటూ బయటకు వస్తున్నాడు, బూత్ మాటలు మాట్లాడుకుంటూ. ఆయన మాటలు మీరు చూస్తున్నారు కదా, గ్రామాలలో గల్లీలో కూడా మాట్లాడని బూత్ పురాణం మాట్లాడుకుంటారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడో తగిన శాస్త్రి చెప్తారు ఆయనకు, అది విధానం కాదు. ఈరోజు మాటలలో గత 18 మాసాలలో మీరు చేసినటువంటి అభివృద్ధిని చెబుతూ ఈరోజు మీ సవాల్కి సిద్ధమని చెప్పినది కేసీఆర్ రావాలి, అది కూడా అసెంబ్లీకి రమ్మన్నాడు. అసెంబ్లీలో మాట్లాడుకుందామని. ఈరోజు బనకచేర్ల అంశంలో ఎవరు పాపము? ఈరోజు గోదావరి జిల్లాలో 920 టీమ్స్ మనకు రావాల్సి ఉంటే అనుమతులు రాకుండా అందులో 3,000 టీమ్స్ చెప్పింది ఎవరు? అఫెక్స్ కమిటీ దగ్గరకు ఢిల్లీలో ఇవన్నీ కూడా చర్చించుకు రమ్మని చెప్పంటే రానటువంటి వాళ్ళు ఈరోజు రాయలసీమ రత్నాంశం మారుస్తామన్న వాళ్ళు తెలుసు. ఈరోజు నీళ్ళని తీసుకుపోతే నాకు అభ్యంతరం లేదని చెప్పిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు అన్ని అస్త్రాలు అయిపోయిన వాళ్ళ దగ్గర. బీఆర్ఎస్ దగ్గర ఈ ప్రభుత్వం వచ్చినాక 3 రోజులకే కూలుతున్నారు, 3 నెలలకే కూలుతున్నారు, 6 నెలలకి కూలుతున్నారు. 18 మాసాలైనా బ్రహ్మాండంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి సమన్వయంతో ముందుకు పోతున్నారు. ఇవాళ దగ్గర బీఆర్ఎస్ పార్టీ అస్త్రాలన్నీ ముగిసిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏదో సెంటిమెంట్ రంగనించుకుని ముందుకు పోతాడు. ప్రజలంతే అమాయకులుగా తెలంగాణ పేట అధికారులకు వచ్చిన తర్వాత దాచుకున్నది ఎంతుందో తెలుసు కాబట్టి పక్కన పెట్టారు. ఇక వాళ్ళ ఆలోచన
నాకు స్థానిక సంస్థ ఎన్నికలలో 42% రిజర్వేషన్ అనే అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, నిజంగా దానిపైన ఇప్పుడు కవిత కూడా వెళ్ళి ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ పెట్టి యావత్ భారతదేశానికి తెలియజెప్తామన్నది కూడా కవిత చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అసలు కవితకి ఏమో అక్కో మాకు అర్థం, మా బీసీలలో నాయకులు లేనట్టు మాకు నువ్వు నాయకత్వం వహించడం తల్లి, ఇదివరకు వెనక సందర్భంలో అన్నాము. ఇప్పుడు ఏ ప్లాట్ఫామ్ను వదిలిపెట్టరా, కేసీఆర్ ఒక ప్లాట్ఫామ్, కేటీఆర్ ఒక ప్లాట్ఫామ్, హరీష్ రావు ఒక ప్లాట్ఫామ్, ఆఖరి నువ్వు మా బీసీల ప్లాట్ఫామ్ అవుతావా? మా బీసీలకి బీఆర్ఎస్ నాయకుడు ఎవరు లేడా? వాళ్ళు ముంగడు పెట్టి కొట్లాడు, నీకేం సంబంధం? మా బీసీల హక్కుల కోసం పోరాటం చేసేది. ఇందిరా పార్క్ దగ్గర కూర్చున్న అన్నాం మేము, వీళ్ళకి ఏం పొద్దు పోక ఏం మనసు పట్టక ఏది లైమ్ లైట్ ఉంటే దాని మీద కొంచెం మాట్లాడాము. ఈరోజు బీసీల గురించి మీరు మాట్లాడిన నైతిక అసలు వాళ్ళకి లేదు. ఈరోజు చిత్తశుద్ధి ఉంది, కులగాన్ని చేసినాము. మీరేమో కులగాన్ని చేసి అటకెక్కించారు. ఒక్కరోజు సమగ్ర సర్వే అన్నారు, అసలు అది బయటకు రాలేదు. మేము ఈరోజు ఇంచుమించు 56 రోజులు, మొదటి రెండో దశ 10 రోజులు, 1,00,000 మంది 8 మినిట్లతో లెక్క చేస్తే పక్కాగా తేలింది 56.36%. 42 రాజకీయ విద్య ఉద్యోగపరి ఇవ్వాలనుకున్నాం. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినాం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. ఎట్లా ఒకవేళ అక్కడ నుండి అనుమతులు రాకపోతే మీ ఫైట్ ఎట్లా ఉండబోతుంది? నేను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధి ఇవన్నీ పక్కకు పెడదాం. అయితే నీకు ఆర్టికల్ షెడ్యూల్ 9 నీకు అవకాశం ఉంది, చెయ్యి. లేదు మాకు రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కులగణన ఉన్న వారి ప్రకారం చేసుకోవడం మేము చేసుకుంటాం. నువ్వు చెయ్యవు, మనం చేసుకుని తప్పు వాళ్ళది బీజేపీది కదా. అందుకని జనతా ప్రాంతాల దగ్గర అన్నాం, ఈరోజు కులగణన చేయాల్సిందని దిగొచ్చింది కదా. మరి రాహుల్ గాంధీ గారి దెబ్బకు మోడీ గారు దిగొచ్చు, ఆయన కూడా జనాభా లెక్కతో కులగణన చేస్తున్నారు. చూద్దాం, రేపు రోజుల్లో మంచిగా జరుగుతుందని చెప్పి భావిద్దాం. సార్, అంటే ఫైనల్గా చెప్పండి, అంటే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎట్లా ఉండబోతుంది, మీరు ఎలాంటి అంశాలతో ముందుకెళ్ళబోతున్నారంటే ఏం చెప్తారు? ఇన్ని కార్యక్రమాలు చేసినాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 18 మాసాలుగా ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసి విధ్వంసం చేసి ఆర్థికంగా 8 లక్షల కోట్ల అప్పుల్లోకి బీఆర్ఎస్ గత ప్రభుత్వం తీసుకొని పోయినప్పటికీ ఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకులు ఎలాంటి ఆడంబరాలు పోకుండా ఇప్పుడు చేసినటువంటి పథకాలను ఒకటి అన్ని చెబుతూ ఆర్టీసీ బస్సులు ఆడతలకు ఉచిత ప్రయాణం కానీ, 500కి గ్యాస్ సిలిండర్ కానీ, ఆనాడు ఉచిత కరెంటు రైతులకు ఇచ్చిన, ఈరోజు 200 రూపాయలు కరెంటు గృహాలకు ఇస్తున్నాం. గ్రామాలలో రైతులు రుణమాఫీ చేస్తున్నాం, రైతులకు భరోసా ఇస్తున్నాం, రైతులు సన్నవాట్లకు 500 బోనస్ ఇస్తున్నాం. ఈరోజు సన్న బియ్యం ఇస్తున్నాం, ఎక్కడ కూడా లేనటువంటిది పేదలకు. రేషన్ కార్డులు 10 సంవత్సరాలు కళ్ళు కాయలు కాల్చి ఎదురు చూసినారు. ఇందిరా ఆ డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఇవ్వలేడు, రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈరోజు మేము రేషన్ కార్డు ఇస్తున్నాం, ఇందిరా మిల్లు ఇస్తున్నాం, ఈ విధంగా చెప్పుకుంటూ అనేక గల్ఫ్ ప్యాకేజ్ ఇస్తున్నాం. ఇవన్నిటి కూడా ప్రజలు చెప్పి ముందుకు వెళ్తాం. సహజంగా ఏ రాష్ట్రంలో అధికార పార్టీ ఉంటే ఆ అధికార పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఆయా అభివృద్ధిని గెలిపించుకుంటారు. ఆ గ్రామ అభివృద్ధి, మండల అభివృద్ధి కాంక్షించేటువంటి ప్రజలు. మీరు ఏ చరిత్ర చూసినా ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వాలు ప్రజలు తీర్పు ఇచ్చిన విధంగా చూసినా ఇప్పుడు కూడా ప్రజలు అదే విధంగా తీర్పిస్తారు. అసలు బీఆర్ఎస్ ఎక్కడ ఉంది, ఇక్కడ బీజేపీ ఎక్కడ ఉంది? బీజేపీ కేంద్ర ప్రభుత్వాలు ఉండి కూడా గ్రామాలలో ఏం చేస్తుంది? తెలంగాణ పునర్విభజన చట్టానికి సంబంధించిన పనులు అమలు చేయలేకపోతున్నారు. వాళ్ళు ఏమనంటే బియ్యం మేమే ఇస్తున్నాం, మా ఫోటో పెట్టాలి, నరేంద్ర మోడీ ఫోటో పెట్టాను, అదే గుజరాత్ సన్నబియ్యం వేయరు. ఇప్పుడు వీళ్ళన్నీ కూడా ప్రజలన్నీ గమనిస్తున్నారు. చేసేది అన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి సర్కార్, ఇందిరమ్మ రాజ్యం, నిజంగా మా రాజ్యం వచ్చింది అనుకుంటారు ప్రజలు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక సార్లు గెలుచుకుంటుంది. తద్వారా గ్రామాల అభివృద్ధి, మండల అభివృద్ధి, జిల్లాల అభివృద్ధి జరుగుతుందని చెప్పి నా భావన. సార్, చివరిగా చెప్పండి, అంటే మీ నియోజకవర్గంలో ఒక విమర్శ మాత్రం వస్తుంది, ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకల ఇష్యూలలో ఒక వ్యవసాయ కమిటీ మార్కెట్ చైర్మన్ కూడా కొన్ని లక్షల రూపాయలు ఒక పేద ప్రజల దగ్గర తీసుకున్నారనేది కూడా కొంత ఆరోపణ, ఆ విమర్శ వస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఈ ఆరోపణ వస్తే తప్పనిసరి విచారణ జరిపిస్తాం. తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్షించక తప్పదు. నేనే కాదు, రేవంత్ రెడ్డి గారు సర్కార్ అనేది పేదల ప్రభుత్వం. అన్న పైస ఎవరి దగ్గర తీసుకోవద్దని చెప్పినాం. ఎక్కడ అవకతవకలు జరగలేదు. ఇప్పుడు మీరే చెప్తున్నారు నాకు అవకతవకలు జరిగింది. అలాంటి ఉంటే తప్ప విచారణ చెప్తాం, అలాంటి వారిపై తగు చర్యలు తీసుకుంటాం. ఇది మొత్తానికి ఆల్సీన్ గారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా సవాలు చేసేది ఇక్కడ కాదు, ఖచ్చితంగా అది అసెంబ్లీలో చూసుకుందాం. మీరా మేమా అనేది నిజంగా ప్రజలకు మేలు చేసింది మేమే, రైతులకు మేలు చేసింది మేమే, సబ్బండ వర్ణాలకు ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది మేము చేసి చూపించామనేది కూడా ఆల్సీన్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్తో ప్రశాంత్, కరీంనగర్.